ప్రేమించానని వెంటపడ్డాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు, మాయమాటలతో మభ్యపెట్టాడు. 4 ఏళ్ల సరదాలు తీర్చుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని పట్టుబడితే లైంగిక దాడికి పాల్పడి చంపేశాడు. ప్రియురాలి మృతదేహాన్ని చెరువులో పడేసి పారిపోయాడు. కడప జిల్లాలో ఓ కసాయి ప్రియుడికి రాతకం ఇది. ఈ అమ్మాయి పేరు శ్రీదేవి. కడప జిల్లా రాజంపేట మండలం ఎర్రపల్లెకు చెందిన శ్రీదేవి మృతదేహం ఈ నెల 17న మన్నూరు చెరువులో కనిపించింది. మొదట ఆత్మహత్య అనుకున్నారు. మృతురాలి గొంతు దగ్గర కమిలి ఉండటం, ముక్కు నుంచి రక్తం కారటంతో ఇది హత్య కావచ్చన్న అనుమానాలు బలపడ్డాయి. బోయనపల్లె అరుంధతి వాడకు చెందిన యువకుడు కత్తి సురేష్ తో శ్రీదేవి సన్నిహితంగా ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. అనుమానితులను విచారించిన పోలీసులు శ్రీదేవి సురేష్ల కాల్ డేటాను విశ్లేషించారు. ఈ ఘటన వెనక సురేష్ హస్తం ఉందని నిర్ధారించుకున్న పోలీసులు అతన్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. కదలికలపై నిఘా పెట్టారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితుడు సిమ్ కార్డులు మార్చాడు. వివిధ ప్రాంతాలకు మకా మార్చాడు. పోలీసులు ఆచూకీ కనుగొని అరెస్టు చేస్తారన్న భయంతో నిందితుడు తాళ్లపాక వీఆర్ఓ దగ్గర లొంగిపోయాడు. శ్రీదేవిని హత్య చేసినట్లుగా అంగీకరించాడు. వీఆర్ఓ సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ నెల 16న ఉదయం 11 గంటల సమయంలో సురేష్ శ్రీదేవిని కలిశాడు. ఆమెను చెరువు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తనను వివాహం చేసుకోవాలని ఆమె కోరింది. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. శ్రీదేవి అడ్డు తొలగించుకోవాలని నిందితుడు ఆమెపై దాడి చేశాడు. విచక్షణారహితంగా కొట్టి హింసించాడు. దీంతో ఆమె చనిపోయింది. శవాన్ని ఎవరూ గుర్తించకుండా చెరువులో పారేశాడని విచారణలో తేలింది. విచారణలో ఈ అబ్బాయితో పరిచయం ఉందని, ఇతను 4 సంవత్సరాల నుంచి అమ్మాయితో శారీరక సంబంధం ఏర్పరిచి ఆమెను లోపరుచుకుని పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకునే ఆమెకు బలవంతం చేయగా ఆమెను కొట్టి చంపి ఆ చెరువులో పడేయడం జరిగింది. దానికి సంబంధించి ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తుంది. ప్రేమించానని నమ్మించి మోజు తీర్చుకున్న ప్రియుడు చివరకు అడ్డు తొలగించుకునేందుకు ప్రియురాల్ని కిరాతకంగా చంపేసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.